నేనైతే సాయంత్రం 4 గంటలకి వంట చేసేస్తాను. ఎందుకనంటే నాకు టైం ఉండదు. టైం ఉండదంటే నేనేదో పెద్ద జాబ్ చేస్తానని కాదు. కాకపోతే ఏంటంటే నేను పిల్లల్ని తీసుకురాక ముందే వంట ఎందుకు చేస్తాను అంటే, నేను పిల్లల్ని తీసుకొని ఇంటికి వచ్చే వరకు నాకు 5:30 అవుతుంది. స్కూల్ అయితే 3:30కి అయిపోతుంది. చిన్న పాప కరాటేకి వెళ్తుంది కాబట్టి తను 5:00 వరకు అక్కడే ఉండాలి. కరాటే అయిపోయిన తర్వాత తను ఇంటికి వస్తుంది. అందుకని చెప్పేసి ఇంక నేను 5:00 అయితే వెళ్ళి పిల్లల్ని తీసుకొనొస్తాను. అంతలోపు పెద్ద పాప కూడా అక్కడే ఉంటుంది. వాళ్ళ టీచర్స్ ఉంటారు కదా! హోమ్ వర్క్ అయితే తను అక్కడనే కంప్లీట్ చేసేసుకుంటుంది. ఇంకా 5కెళ్ళి పిల్లల్ని తీసుకొని వచ్చిన తర్వాత చిన్న పాప ఇంకా ఫ్రెష్ అప్ అయితే అయిపోయేసి ఇంకా తనైతే డాన్స్‌కైతే వెళ్ళిపోతుంది. ఇంకా పెద్ద అమ్మాయినైతే నేను ఎక్సర్‌సైజ్‌కైతే తీసుకెళ్తాను. ఇంకా తనని తీసుకొని ఎక్సర్‌సైజ్ చేపించుకొని నేను వచ్చే వరకు మా చిన్న పాప వచ్చే వరకు మొత్తం టైం అంతా 7:30 అవుతుంది. అప్పుడు వచ్చి వంట ఎప్పుడు చేయగలుగుతాం? అందుకని చెప్పేసి నేను పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురాకముందే వంట చేసేసుకొని, పిల్లల్ని తీసుకొనొచ్చిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా చేసుకునే వరకు నాకు 7:30 అవుతుంది. పిల్లల్ని బయట తీసుకొని వెళ్ళేసొచ్చే వరకు. అందుకని చెప్పేసి ముందు వంట చేసేసుకుంటాను. ఇంకా వచ్చిన తర్వాత 7:30కి పిల్లలైతే ఫ్రెష్ అప్ అయిపోయి, ఇంకా తినేస్తారు. తినేసి కొద్దిసేపు ఆడుకుంటారు, లేకపోతే హోంవర్క్ చేసుకుంటారు. ఎట్టకేలకి వాళ్ళు 8:30 వరకు పడుకుంటారు రాత్రి. ఎందుకంటే మళ్ళా పొద్దున్నే 6 గంటలకు లేస్తారు. ఒకవేళ వాళ్ళకి హోంవర్క్ ఏమైనా మిగిలిపోయుంటే పొద్దున్నే లేసి వాళ్ళు హోంవర్క్ చేసుకోవడం అయితే జరుగుతుంది. అందరూ నన్ను అంటారు, "ఏంటి ఇంత తొందరగా చేస్తావు వంట" అని చెప్పేసి అయితే అంటారు. కానీ నాకున్న సిట్యుయేషన్ అలాంటిది. నాకు టైం ఎలా కుదురుతుందో నేను అలా ఇంట్లో పని చేసుకోగలుగుతాను. ఆ విషయం వాళ్ళకి చెప్పినా అర్థం కాదు. ముందే వంట చేసేసుకుంటావు, ఏం చేస్తావు అని అంటారు. నా పనులు వచ్చి ఒక్కసారి వాళ్ళు చేస్తే వాళ్ళకు తెలుస్తుంది. నేను ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నానో. నా పిల్లల్ని చూసుకోవాలి కాబట్టి నేను ముందే వంట చేసేసుకుంటాను.